అండ్ ఏముంటుంది, ఒక ఇంచు భూమి కూడా ఉండేది కాదు మాకు. మా అమ్మ నాన్న పనికి వెళ్ళేవాళ్ళు. లాస్ట్లో సండే నేను చదువుతున్నాను 10th వరకు. ఈరోజు గర్వం కాదు నీకు ఈరోజు స్టేజ్ మూలంగా చెప్పడానికి. 10th అయిపోయిన తర్వాత 10+2 వెళ్ళడానికి కూడా నా దగ్గర స్తోమత లేదు. ఈరోజు మన ఎంపీగా ఉండే రెడ్డప్ప సార్ నాకు ఎట్లా పరిచయం లేదు. బట్టంతోటిలో గవర్నమెంట్ స్కూల్ పక్కన వల్ల భూమి ఉండేది. ఎట్లా పరిచయం అయిందో తెలియదు నాకు. ఒకరోజు రెడ్డప్ప సార్ మా నాన్నకు చెప్పి నేను చదివిస్తాను మీ ఓడిని కాలేజ్ పంపించని చెప్పాడంట. నాలో ఏం చూశాడో నాకు పర్సనల్గా ఏం తెలీదు, బట్ చదివించాడు. 10+2 చదివాడు. నేను ఎంపీసీ తీసుకున్నాను. నాకు స్కూల్ ఫీజు అంతా కట్టేవాడు రెడ్డప్ప సార్. ఆ రోజుల్లో పాలిటిక్స్లో కూడా లేడు రెడ్డప్ప సార్, అడ్వకేట్గానే ఉండేవాడు. బట్ 10+2 చదివించాడు. 10+2 తర్వాత నాకైతే మంచిగా అనిపించలేదు. వేరే వాళ్ళు డబ్బులు ఇవ్వడము, నేను వెళ్ళి చదవడము నాకేమో మంచిగా అనిపించలేదు. 10+2 తర్వాత నేను ఆగిపోయాను, ఇక ముందుకు వెళ్ళద్దు. ఎందుకంటే బిఎస్సి చేయాలంటే ఆ టైంలో మా పొంగనూరులో బిఎస్సి కూడా లేదు. బిఎస్సి చేయాలంటే మదనపల్లికి రావాలి. పొంగనూరుకి రావాలంటే నేను ఛార్జ్ ఇవ్వడానికి మా ఇంట్లో డబ్బు లేదు. అట్లాంటి మదనపల్లి వరకు ఎట్లా వస్తాను? ఒక చిన్న కారణంతో చదువుని ఆపేశాను. మా ఊరు పక్కనే మహేశ్వరి హ్యాచరీస్లో పౌల్ట్రీ ఫార్మ్ సూపర్వైజర్గా పనిచేశాను. 1200 1500 రూపాయలు 1500 రూపీస్ శాలరీ వచ్చేది. మంచిగా జరుగుతుండే. రాత్రి పగలు సర్వీస్ ఇచ్చేవాడిని. రాత్రుల్లో అయితే భోజనం చేసి మళ్ళీ అక్కడికి వెళ్ళిపోయేవాడిని. రాత్రుల్లో వాటర్ రావట్లేదు, అది లేదు ఇది లేదంటే అక్కడ వెళ్ళి సర్వీస్ చేయడం కోసం. అట్లాంటి టైంలో ఇంకొక మా క్లాస్మేటే ఎమ్మెల్యే అంటారు, తెలుసు వీళ్ళకి. అబ్బాయిని ఎమ్మెల్యే అని పిలిచేవాళ్ళం. అబ్బాయి ఆర్మీ సెలక్షన్ తీసుకెళ్ళాడు. ఆర్మీలో సెలెక్ట్ అయిపోయాడు. లేనిపోని సంతోషం. ఎందుకంటే మా ఊళ్ళో ఫస్ట్ గవర్నమెంట్ జాబ్ నాకే వచ్చింది. సంతోషం. అక్కడ నేను ఆల్రెడీ చెప్పాను 50 ఇల్లు కూడా లేవు, పెద్ద కాంపిటీషన్ అక్కడ. మరి అక్కడి నుంచి ఆర్మీకి వెళ్ళిపోయాను. ఆర్మీలోకి వెళ్ళిన తర్వాత రియల్గా బయట ప్రపంచం ఎంత పెద్దదో తెలిసి వచ్చింది. అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆర్మీలో ఒక ఆఫీసర్ క్యాడర్ చూశాము. వాళ్ళు మంచిగా శాలరీ వస్తుంది, మంచిగా రెస్పెక్ట్ ఉంది, వాళ్ళ ఫ్యామిలీకి కూడా మంచి ఫ్యూచర్ కనిపిస్తూ ఉంది. నేను కూడా ఆర్మీలో ఆఫీసర్ అవ్వాలనుకున్నాను. ట్రై చేశాను కంటిన్యూగా. 1 year 2 year 3 year 13 సంవత్సరాల ఆర్మీలో ఆఫీసర్ కావాలనుకున్నాను. కాలేకపోయాను. ఫెయిల్ అయిన ప్రతిసారి, ఇంటర్వ్యూలో రిజెక్ట్ చేసిన ప్రతిసారి ఏపీజే అబ్దుల్ కలాం గారు స్టోరీ చెప్పి పంపించేవాళ్ళు, మోటివేట్ చేసి పంపించేవాళ్ళు. ఏపీజే అబ్దుల్ కలాం గారు కూడా సేమ్ ఎయిర్ ఫోర్స్ లో ఆఫీసర్ కావాలనుకున్నాడు, కాలేకపోయాడు. కాబట్టి ఆయన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయ్యాడని చెప్పేవాళ్ళు. మనకైతే అంత లేదులే, ఆఫీసర్ ప్రెసిడెంట్ అంటే కాలేము, బట్ ఏమో ఉండొచ్చేమో. సంతోషం. రిటర్న్ వచ్చేసేవాళ్ళని. వన్ టైం అయితే ఓకే. 13 సంవత్సరాలు 13 years వరకు పట్టువదల విక్రమార్కలాగా తయారు చేశాను. అటెండ్ చేస్తున్నాను. పెళ్లి కూడా చేసుకోలేదు 13 సంవత్సరాల్లో. అండ్ ఫైనల్ గా హిందీలో డైలాగ్ అంటారు, భగవాన్ దేర్ కర్ సక్తే లేకిన్ అంధేర్ నహీ అంటారు. భగవంతుడు లేట్ చేయొచ్చేమో కానీ గుడ్డోడైతే కాడు. మీరు కష్టపడుతుంటే ఏదో రూపంలో ఫలితం వస్తుంది. మరి 13 సంవత్సరాల ఆర్మీ సర్వీస్, 2 సంవత్సరాలు ఉంటే లైఫ్ టైం పెన్షన్ వచ్చేది. 13 సంవత్సరాల ఆర్మీ సర్వీస్ తర్వాత ద గ్రేట్ ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ సేఫ్ షాప్ నా లైఫ్ లోకి వచ్చింది. సేఫ్ షాప్ మీలాగా ఎవరో వ్యక్తి మీకు ప్లాన్ చెప్పడం కోసం ల్యాప్టాప్ తీసుకురాళ్ళ దగ్గరికి సండే సెమినార్లో కూర్చోబెట్టా. టెలిఫోన్ ద్వారా వచ్చింది. నేను ఓకే చెప్పాను. 1 week 2 weeks తర్వాత ఓకే డబ్బులు పంపించడం జరిగింది. అంతా జాయిన్ అయిపోయాను. 6 నెలల తర్వాత ఇంటికి లీవ్ వస్తే ఒక కోట్ షూట్ లెంత్ ఉంది ఇంట్లో, ప్లస్ దాంతో పాటుగా ప్లాన్ ఫోల్డర్ ఉండే. అది తీసుకెళ్ళి మళ్ళీ ప్లాన్ చెప్పడం స్టార్ట్ చేశాను. అక్కడ కూడా రిజెక్షన్స్. అయినా కూడా నేను ఈరోజు ఈ స్టేజ్ పూర్ణంగా మాట్లాడుతున్నాను, ఈ లెవెల్లో ఇక్కడ ఉన్నానంటే అన్నిటికీ కారణం నా గ్రేట్ మెంటర్, నా కోచ్. మన ఊరు కాదు, మన భాష కాదు, నేను ఎప్పుడు కలిసి పనిచేయలేదు. అట్లాంటి మెంటర్ దేవుడి రూపంలో నా లైఫ్లోకి వచ్చాడు. అతను ఎవరో కాదు, ఆ టీడీ ఫౌండర్ మిస్టర్ వికాస్ యాదవ్ గురించి. థ్యాంక్ యూ. వికాస్ యాదవ్ గురించి నాకైతే పరిచయం లేదు.
బట్ నా లైఫ్లో ఒక మెంటర్ లాగా, నా సీనియర్ లాగా రోల్ నిర్వర్తించాడు. అండ్ ఫస్ట్ టైం నా డైమండ్ సెలబ్రేషన్ కోసం ఈ మదనపల్లిలోనే కాలు పెట్టాను, వికాస్ మాధురితో పాటుగా. అండ్ మదనపల్లి పార్క్, ఆ పార్క్ పేరు మర్చిపోయాను. ఆ పార్క్లో షూటింగ్ కూడా తీశారు, నా డైమండ్ సెలబ్రేషన్ షూటింగ్ తీశారు అనమాట. అచ్చా, మీరు పార్క్ ఇన్ఛార్జ్ మేడం సార్, అవునా? ఎన్వీఆర్ పార్క్ లో షూటింగ్ చేశారు. వికాస్ మా గురించి మా ఇంటికి వచ్చాడు. ఈరోజు నా మెంటర్, నా ఫ్యామిలీ మెంబర్ అయిపోయాడు. ఈరోజు నా ఫ్యామిలీలో ఒక సభ్యుడు అయిపోయాడు ఈరోజు. సో ఎందుకంటే అట్లాంటి మెంటర్ చేయబట్టుకొని నడవడంతో నేను ఆ తర్వాత గోల్డ్ అయ్యాను, పర్ల్ అయ్యాను, టోపాజ్ అయ్యాను. 5 మార్చ్ 2014లో సేఫ్ షాప్ లో డైమండ్ అయిపోయాను. అండ్ డైమండ్ అయిపోవడానికి కారణాలు ఏంటి? నేను ఆ బాధలో కష్టాలన్నీ మీతో షేర్ చేసుకోవట్లేదు. బట్ ఒకటి మాత్రం షూర్, ఇండియన్ ఆర్మీని వదిలేసి వచ్చినప్పుడు మా ఊర్లో మా ఫ్రెండ్స్ రకరకాలుగా మాట్లాడారు. ఏదో తప్పు పని చేశాడు, వదిలేసి వచ్చేసాడు, ఇట్లాంటి మంచి జాబులు వదిలేసి వెళ్ళిపోయారు, తెలివి తక్కువ, రకరకాలుగా మాట్లాడారు. నేను వాళ్ళ ముందంటే చెవిటోడైపోయాను. చెవిటోడైపోయాడంటే చిన్న కథ ఉంది, చెప్పచ్చా? 2 చిన్న కప్పలు ఒక బావిలో పడిపోతాయి. ఆ 2 కప్పలు ట్రై చేస్తున్నాయి బయట వచ్చేస్తామని. ఎక్కుతున్నాయి, నీళ్ళు లేవు ఆ బావిలో. ఎక్కుతుంటే వాటికి బ్లడ్ వస్తుంది, రక్తం వస్తూ ఉంది. బయట రాలేకుండా పోతున్నాయి. అర్థంలో వస్తాయి, మళ్ళీ కింద పడిపోతున్నాయి. కొద్ది దూరం వస్తాయి, మళ్ళీ కింద పడిపోతున్నాయి. పైన మిగతా కప్పలన్నీ ఏమంటున్నాయంటే, మీరు ట్రై చేయకండి, చనిపోతారు, వర్షం వచ్చే మాదిరిగా ఉంది, వర్షం వచ్చి నీళ్లు నిండిన తర్వాత రావచ్చునే చెప్తున్నాయి. వాటిలో ఒక కప్ప మాత్రం జర్నీని ఆపేసింది. వర్షం వచ్చిన తర్వాత చూద్దామని అనుకునింది. రెండో కప్ప మాత్రం అగైన్ అండ్ అగైన్ మళ్ళీ ట్రై చేస్తా ఉంది. అండ్ లాస్ట్ కి ఆ రెండో కప్ప ఒకసారి బయట వచ్చేసింది, బావి బయట వచ్చేసింది. అక్కడ ఉండే కప్పలన్నీ గట్టిగా క్లాప్స్ కొడుతున్నాయి అనమాట. వావ్, గ్రేట్, చాలా మంచి జర్నీ చేశాము. మీడియా వాళ్ళు వచ్చారు ఇంటర్వ్యూ తీసుకోవడానికి. వాట్ ఈస్ ద సీక్రెట్ ఏంటి? నువ్వు ఇంత పెద్ద బావిని నువ్వు సింగిల్ గా ఎట్లా చేసావంటే, నాలో ఏం సీక్రెట్ లేదండి, నా ఫ్రెండ్స్ చూడండి ఎంతమంది ఉన్నారు, నా కప్పలు, వీళ్ళందరూ మోటివేట్ చేశారు, నన్ను మోటివేట్ చేశారు. యూ కెన్ డూ ఇట్, కమ్ ఆన్ అని చెప్పారు. కాబట్టి నేను వచ్చేసాను. అరే పిచ్చోడా, పిచ్చిదానా, నేను మోటివేట్ చేయలేదు. వాళ్ళు ఏమన్నారంటే, నువ్వు ట్రై చేయొద్దు, చనిపోతావు, గమ్మున కూర్చో, వర్షం వచ్చిన తర్వాత ట్రై చేయొచ్చు అని చెప్పారు. అవునా, అలాగే చెప్పారా? అయ్యో, నాకు చెవుడండి, నా చెవులు సరిగ్గా వినపడవు, నా చెవులు సరిగ్గా వినపడదు నాకు. నేనేమనుకున్నానంటే, యూ కెన్ డూ ఇట్, కమ్ ఆన్, నువ్వు చేయగలుగుతావు, ట్రై చేయ అనే మాదిరిగా వినపడింది. నేను ట్రై చేశాను, అంతే వచ్చేసాను బయట. సేమ్ అట్లనే ఎవరైతే బయట నెగటివ్ మనుషులు ఉన్నారో వాళ్ళ ముందు నేను చెవిటోడైపోయాను. బట్ నా మెంటర్, నా సీనియర్ చెవిటోడు కాలేదు. అండ్ సేల్ షాప్లో డైమండ్ అయిపోయాను. డైమండ్ అయి ప్రతి క్షణము నా దగ్గర చూసుకున్నాడు. అండ్ నేను ఈ ఏరియాలో బిజినెస్ చేయడానికి ట్రై చేశాను, ఏమీ కాలేదు. బెంగళూరు లాంటి పెద్ద సిటీలో కాలు పెట్టాను. బెంగళూరులో ఫస్ట్ భాష తెలీదు, తెలిసిన వాళ్ళు ఎవరు లేరు. స్టార్ట్ చేశాను, 3 నెలల వరకు 0 రిజల్ట్. ఆ తర్వాత స్టార్ట్ అయిందండి. ఒక్క రోజు కూడా నిద్రపోనిచ్చేవాళ్ళు కాదు. రాత్రి పగళ్ళు ప్లాన్స్ జరిగేటివి. ఒక్క బెంగళూరు సిటీ మూలంగా మన ఏరియాలో, మన ఊర్ల నుంచి చాలా మంది బెంగళూరులో పని కోసం వెళ్ళరా? ఎంతో మంది వెళ్తారు. 10 సంవత్సరాలు అయింది, 20 సంవత్సరాలు అయింది, సాధించింది ఏమీ లేదు. బట్ నేను కూడా సేఫ్ షాప్ చేయడం కోసం 10 సంవత్సరాల ముందు వెళ్ళాను బెంగళూరుకి. ఈ రోజు బెంగళూరుకి వెళ్ళిన ఫస్ట్ వెళ్ళాను, ఫ్యామిలీని ఇంటి దగ్గర పెట్టేసాను మ్యారేజ్ చేసుకున్న తర్వాత. అండ్ ఫస్ట్ ఒక రెంటెడ్ హౌస్ లో ఉండేవాళ్ళ తర్వాత డైమండ్ అయిన తర్వాత తీసుకెళ్లాను. ఈ రోజు బెంగళూరు లాంటి సిటీలో 3 ఇళ్ళు ఉన్నాయి, 3 ఇళ్ళు ఉన్నాయి, సొంత ఇళ్ళు ఉన్నాయి, 3 ఇళ్ళు ఉన్నాయి. సైకిల్ ఉండేది ఒకటి, సెకండ్ హ్యాండ్ సైకిల్, స్కూల్కి వెళ్ళేటప్పుడు. ఇంకో విషయం చెప్తాను. ఇక్కడే మా క్లర్క్ గా పనిచేసేవాడు వివేకానంద సార్ అని, ఇక్కడ మదనపల్లిలో ఉన్నాడు నాకు తెలిసి, బిజినెస్ లో జాయిన్ అవ్వలేదు ఇంకా. సైకిల్ లేకుంటే వివేకానంద సార్ అతని సైకిల్లో కూర్చొని వెళ్ళే వాళ్ళు ఇద్దరు. పీటీ మాస్టర్, అతను క్లర్క్ అనమాట, అతనితో పాటికి సైకిల్ వెళ్ళొచ్చేవాడిని. అండ్ ఆర్మీలో వెళ్ళిన తర్వాత 2 వీలర్ కూడా తీసుకోలేదు. రీజన్ ఒకటి ఉంది. రీజన్ ఏంటంటే, నాకు బైక్ తోలడం రాదు. నా ఫ్రెండ్ నిన్న మాట్లాడుతున్నాడు రమేష్, సోము నువ్వు బైక్ తోలేటప్పుడు రకరకాలుగా చెప్పేవాడు కదా,
నీ బైక్లో చూస్తే నవ్వొచ్చేదని చెప్పేవాడు. బట్ బైక్ ఈ పేరుతో బైక్ కూడా తీసుకోలేదు. బట్ సేఫ్ షాప్లోకి వచ్చిన తర్వాత ఫస్ట్ మా ఇంట్లోకి ఏదైనా వచ్చిందంటే ఫస్ట్ 4-వీలరే వచ్చింది. ఆ 4-వీలర్ కూడా ఆ 4-వీలర్కి మదనపల్లి కూడా లింక్ ఉంది. అప్పుడప్పుడే మహీంద్రా షోరూమ్ ఓపెన్ అవుతుండే. మదనపల్లి నుంచి మహీంద్రా ఎక్స్యూవీ డ్రైవ్ నేర్చుకోవడానికి తీసుకున్నాను. అండ్ నేర్చుకున్న తర్వాత ఇప్పుడు ఈ రోజు మీ ముందు 1.5 కోటి రూపాయల మర్సిడీస్ నా కాంపిటీషన్ మా పక్కింటోళ్ళు కాదు, నా కాంపిటీషన్ మా క్లాస్మేట్స్ కాదు, అసలు కాంపిటీషన్ లేదు. నా కాంపిటీషన్ పేదరికంతో. నేను వాళ్ళకంటే పెద్ద ఇల్లు కట్టాలి, వాళ్ళకంటే పెద్ద కారు కొనాలి అనే కాంపిటీషన్ ఉండింటే నేను వాళ్ళలాగానే అయి ఉంటాను. బట్ సేఫ్ షాప్ లో నా మెంటర్, నా కోచ్ ఏం నేర్పించాడంటే నీతో పాటుగా నీ శత్రువులు వచ్చినా కూడా వాళ్ళని సక్సెస్ఫుల్ చేయించు. అదే సేఫ్ షాప్. కులాలు మతాలు లేదు ఇక్కడ. బట్ సేఫ్ షాప్ లోకి వచ్చిన తర్వాత 3 ఇళ్ళు, కారు, ఫారెన్ ట్రిప్స్ అన్న చూస్తే 25 దేశాల దగ్గరకు వచ్చాను, 25 కంట్రీస్. ఈరోజు 8 సంవత్సరాలుగా వారానికి 2 లక్షల రూపాయలు కంపెనీ ద్వారా తీసుకుంటున్నాను. మొత్తానికి సేఫ్ షాప్ లో 12 సంవత్సరాల కెరియర్ లో 15 కోట్ల రూపాయల అమౌంట్ తీసుకున్నాను బిజినెస్ ద్వారా. 15 crores. చాలా మందికి నమ్మకం బిలీవ్ కావట్లేదు అనమాట, అందుకే క్లాప్స్ ఎక్కువగా ఉంటాయి. నో ప్రాబ్లం, రైట్. రెండోది, బయట ప్రపంచం వాళ్ళ ఇన్కమ్ ని షేర్ చేసుకోదు. ఒక బిజినెస్ మ్యాన్ అడిగిన బిజినెస్ ఎట్లుంది అంటే ఏమంటాడు, బియ్యం దుకాణం ఎట్లుందంటే ఏమంటారు, చాలా వేస్ట్ అయిపోయింది, బిజినెస్ లేదు, డల్ అయిపోయింది, రకరకాలుగా అంటారు. బట్ సేఫ్ షాప్ లో ప్రౌడ్ గా చెప్తున్నాం అనమాట, ఓపెన్ గా ఇప్పుడు కూడా చూడొచ్చు. 8 సంవత్సరాలుగా వారానికి 2 లక్షల రూపాయలు వస్తుంటే ఎలా ఉంటా చెప్పండి. కరోనా పీరియడ్ లో, కరోనా టైంలో 2020లో కరోనా వచ్చింది. ప్రపంచం మొత్తం ఎలాగుందో మనందరికీ తెలుసు. అట్లాంటి టైంలో లాక్డౌన్ విధించారు. ఈవెన్ సేఫ్ షాప్ కంపెనీ కూడా 45 రోజులు లాక్డౌన్. ఆ టైంలో ప్రొడక్ట్ డెలివరీ లేదు, రిజిస్ట్రేషన్ లేదు, జాయినింగ్ అస్సలు లేదు. 365 రోజుల్లో 45 రోజులు పోతే మిగతా రోజుల్లో 2021 ఫైనాన్షియల్ ఇయర్ లో, 1 సంవత్సరంలో సేఫ్ షాప్ ద్వారా 1.5 కోటి రూపాయలు తీసుకున్నారు. 1 సంవత్సరంలో దగ్గర 300 రోజులు. థ్యాంక్ యూ. 300 రోజులు, 300 రోజుల్లో 1.5 కోటి అంటే రోజుకి 50,000 రూపాయలు తీసుకున్నారు లాక్డౌన్ పీరియడ్ లో కూడా. మీరు విషయం చెప్పండి, నెలకు 50,000 వస్తే మంచిది. అట్లాంటి టైంలో లాక్డౌన్, అప్పటికైతే CCC ప్లాన్ లాంచ్ కాలేదు, కొత్తగా ప్లాన్ వచ్చింది. మన వాళ్ళు ర్యాంక్ తీసుకున్నారు, మీరు చూశారు. ఆ టైంలో అయితే CCC లేదు. అయినా కూడా అట్లాంటి టైంలో రోజుకి 50,000 రూపాయలు దగ్గర తీసుకున్నాను. అండ్ ఈ బిజినెస్ లో అన్నిటికంటే ఆనందం ఏంటి, నా ఇల్లు, నా కారు, నా ఫారెన్ ట్రిప్స్ అనడం కాదు. ఈ బిజినెస్ లో నా సక్సెస్ చెప్తే మీరు సంతోషపడి సేఫ్ షాప్లోకి రావడం కాదు. నా రియల్ సక్సెస్ అంటే నువ్వు నీలాగా ఎంతమందిని తయారు చేసావు, అది ఇంపార్టెంట్. బయట ప్రపంచం ఏ ఫీల్డ్ అయినా తీసుకోండి. క్రికెట్ చూస్తాం, క్రికెట్ లో ఏ విరాట్ కోహ్లీనో, రోహిత్ శర్మనో మీ మనల్ని వాళ్ళలాగా తయారు చేయాలని ఏ రోజు అనుకోడు. ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ దగ్గరికి వెళ్ళండి, బిజినెస్ మ్యాన్ ఐడియాలు ఇవ్వడు నాలాగా నువ్వు ఎలాగవుతావని. బట్ అవుతుంటే తొక్కేయడానికి ప్రయత్నిస్తారు. అది రాజకీయాలు కావచ్చు, గవర్నమెంట్ జాబులు కావచ్చు, ప్రైవేట్ జాబులు కావచ్చు. ఎవరైనా ఎదిగేవాళ్ళంటే తొక్కేయడానికి ట్రై చేస్తారు. బట్ ఈ బిజినెస్ లో ప్రౌడ్ గా ఉంది చెప్పడానికి. మొత్తం ఇండియా మొత్తం పైన నా టీంలో 100 మంది డైమండ్ ఉన్నారు, 100 డైమండ్స్ ఉన్నారు. ఒక గవర్నమెంట్, ఏ గవర్నమెంట్ అయినా రాని ఎన్ని జాబులు ఇస్తారు. బట్ ఈ రోజు ఈ సేఫ్ షాప్ మూలంగా మొత్తం ఇండియాలో 8 లక్షల మంది నా టీంలో ఉన్నారు. ఈరోజు 8 లక్షలు, 8 లక్షల మందిలో కొంతమంది వేల రూపాయలు డబ్బు సంపాదిస్తున్నారు, కొంతమంది లక్షలు తీసుకున్నారు, కొంతమంది కోట్ల రూపాయలు తీసుకుంటున్నారు. ఈ రోజు లక్షల్లో ఇన్కమ్ ట్యాక్స్ పే చేసే వాళ్ళు నా దగ్గర 100 మంది ఉన్నారు, 100 మెంబర్స్. నేను ఈ బిజినెస్ ద్వారా
పోయిన జనవరి లాస్ట్ 5-6 monthsగా ఏదైతే వీక్లీ మనకి మంత్లీ CCC పేమెంట్ వస్తుందో నెలకి మన సీనియర్ లీడర్స్ మొత్తం పబ్లిక్ ఓపెన్గా చూపిస్తాం అనమాట. నెలకి 4.5 లక్షల పైన GST కడుతున్నాం నెల రోజులకే. నా టీంలో మంచిగా చదువుకున్న వాళ్ళని కాదు, ఈరోజు మీరు చూశారు అడ్వకేట్లు, బ్యాంక్ మేనేజర్లు, మన ఏరోనాటికల్ ఇంజనీర్లు, టీచర్లు, డాక్టర్లు, ఇంజనీర్లు ప్రతి ఒక్కరు ఉండడం కాకుండా నా బిజినెస్ లో నా తర్వాత సీనియర్ మోస్ట్ ఎవరైనా ఉండాలంటే మీ ఎంప్లాయ్ లో వస్తారు కొంతమంది. మీ అభిషేక్, రవీందర్ గురించి స్టూడెంట్లు BMW ఆడిలో తిరుగుతున్నారు. స్టూడెంట్లు డైమండ్ అయ్యారు, టీచర్లు డైమండ్ అయ్యారు, రైతులు డైమండ్ అయ్యారు. ఒక అమ్మాయి డైమండ్ అయింది, మిస్ నాజియా. ఒక హౌస్ వైఫ్ సుజాత మేడం డైమండ్ అయ్యింది. సెక్యూరిటీ గార్డులు డైమండ్ అయ్యారు. ఈ రోజు ఎర్రై సార్ ఎన్ని మాటలు మాట్లాడుతున్నాడు స్టేజ్ పైకి వచ్చి. బట్ ఎర్రై సార్ 2017లో ICICI బ్యాంక్ దగ్గర ATM దగ్గర వాచ్మెన్ లాగా పనిచేసేవాడు. BMW అంటారు. మీకు ఒక ప్రొఫైల్ కాదు, పేరు చెప్పడానికి మర్చిపోతున్నాను. మీకు ఏ ప్రొఫైల్ కావాలో చెప్పండి. ప్రతి బ్యాక్గ్రౌండ్ వాళ్ళు సేఫ్ షాప్ లో వచ్చి మన టీంలో డైమండ్ అయ్యారు. బయట కంపెనీలు ఉన్నాయి, బయట మార్కెట్లో ఎన్నో కంపెనీలు రోజు తిరుగుతుంటాయి. ఇదే మదనపల్లి, పొంగనూరులో మీరు ఉండే ఏరియాలో ఉండొచ్చు. రాజకీయాల్లో లాగా మనుషులు రోజుకు కంపెనీ మారే వాళ్ళు ఉంటారు. వాళ్ళ భవిష్యత్తు ఏంటి, ఒకే కంపెనీలో నిలబడితే భవిష్యత్తు ఏంటో ఈరోజు మనకి చిన్న కథ. ఈ సేఫ్ షాప్ మొత్తం కథలతో అయిపోతుంది. మీరు బావి తవ్వుతున్నారు, బావి లేకపోతే బోర్వెల్ 100 ఫీట్లు 100 అడుగులు తవ్వారు, నీళ్ళు రాలేదు, వదిలేశారు. రెండో చోటుకెళ్ళి మళ్ళీ 100 అడుగులు, నీళ్ళు రాలేదు, వదిలేశారు. మూడో చోట కూడా 100 అడుగులతో వదిలేశారు, నీళ్ళు రాలేదు. అలాగే 10 చోట్ల తవ్వి వదిలేశారు, నీళ్ళు రాలేదు. మొత్తం ఎన్ని అడుగులు అయ్యాయి? 1000 అడుగులు. ఒకే చోట 1000 అడుగులు తవ్వితే నీళ్ళు వస్తాయా రావా? మనకి అదే పని మా లైఫ్లో జరిగింది. సేఫ్ షాప్ లో జాయిన్ అవ్వడం కోసమే ఆర్మీని వదిలాను. బయట వచ్చిన తర్వాత ఎన్నో ఆపర్చునిటీస్ వచ్చాయి, రకరకాల కంపెనీస్ వచ్చాయి. నేను వేటిని వినకుండా కంటిన్యూగా చేయడంతో సేఫ్ షాప్ లో ఈ లెవెల్కి నన్ను తీసుకొచ్చింది. అండ్ నేను మీ అందరి ముందు పాటిస్తున్నాను, ప్రామిస్ చేస్తున్నాను, జీవితాంతం సేఫ్ షాప్ లోనే జీవిస్తాను నేను. ఇదే నా గ్యారెంటీ. బయట ప్రపంచానికి కొద్దిగా సక్సెస్ రాగానే 2 కళ్ళు తలపైకి వస్తాయి. వాళ్ళకి ఏమీ తెలీదు, ఏమైపోతారో అని తెలియదు. ఈరోజు మన ఏరియాలో రకరకాల కంపెనీలు తిరుగుతున్నాయేమో. నేను ఒకటే ఓపెన్ ఛాలెంజ్ చెప్తాను, 22 సంవత్సరాల హిస్టరీ ఉంటే సేఫ్ షాప్ లాంటి కంపెనీ వాళ్ళ దగ్గర ఉందా? అండ్ ఉండొచ్చేమో, బట్ ఆ కంపెనీ నడపడానికి డైరెక్టర్ నీతి నిజాయితీగా ఉండాలా లేదా? ఎవరు చెప్పుకోరు నేను నిజాయితీ పరుడు కాదని చెప్పి. బట్ ఒక విషయంలో తెలుస్తుంది, మిగతా కంపెనీల్లో సంతలో గొర్రెలు నమ్ముతారు చూడండి, గొర్రెల్లాగా కొనుక్కుంటున్నారు లీడర్ని. బట్ మన సేఫ్ షాప్ కంపెనీలో మన 5 మంది డైరెక్టర్లు ఒక్కొక్కరిని తయారు చేస్తున్నారు డైమండ్లుగా. ఎందుకంటే మీరు ఎట్లాంటి కంపెనీలో జాయిన్ అయ్యారనేది ముఖ్యం కాదు, ఆ కంపెనీని నడిపించే వాళ్ళు, ఆ టీం నడిపించే వాళ్ళు ఎట్లా ఉన్నారు, అది ఇంపార్టెంట్. అండ్ మన మెంటర్స్, మీ సీనియర్ లీడర్స్, మీరు ఇక్కడ ఎవరైతే డైమండ్ లో కూర్చున్నారో వీళ్ళకి ఇంతకు ముందు ఏ ఎక్స్పీరియన్స్ లేదు, వచ్చారు సేఫ్ షాప్ లో డైరెక్ట్ డైమండ్ అయ్యారు, కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. అన్నిటికంటే ముఖ్య విషయం ఏంటంటే, మనం ఎప్పుడైతే హాల్లోకి ఎంట్రీ అయినప్పుడు ఎంత స్ట్రెంత్ అయితే ఉందో ఇప్పుడు కూడా ఇంత స్ట్రెంత్ ఉండాలంటే ఇదేమి తెలియజేస్తాను, మీరు అందరూ సక్సెస్ కావాలనుకుంటారు. ఒకే చిన్న రిక్వెస్ట్, మీ పైన మీరు డౌట్ పడకండి. నేను ఈ బిజినెస్ లో సక్సెస్ అవుతానా, నా వయసు ఎక్కువైపోయిందేమో, నేను తక్కువ చదువుకున్నానేమో, నాకు రికమెండేషన్ ఎవరన్నా ఇస్తారా ఎవరా? నేను వాళ్ళ క్యాస్ట్ కాదు కదా, వాళ్ళ మతం కాదు కదా, వాళ్ళ ఊరు కాదు కదా, వాళ్ళ క్లాస్మేట్, సంబంధమే లేదు. నా టీంలో 100 మంది డైమండ్లు అయ్యారని చెప్పాను. ఈ విషయాన్ని ప్రతి మీటింగ్ లో చెప్తుంటాను. దాన్ని తీసుకునే మాదిరిగా తీసుకుంటారు. ఒక మాట చెప్తాను, నా 100 మంది డైమండ్లలో
ఒక్కరు కూడా మా ఊరోళ్ళు లేరు. నా 100 మంది డైమండ్లో ఒక్కరు కూడా మా క్లాస్మేట్స్ లేరు. నా 100 మంది డైమండ్లో ఒక్కరు కూడా నాతో చదివిన వాళ్ళు లేరు. 100 మంది డైమండ్లో ఎవరు మా రిలేషన్ అస్సలు లేరు. 100కు 100 మంది అన్నోన్ పర్సన్, 100 మంది కోటీశ్వరులను తయారు చేశాను బిజినెస్ ద్వారా. ఎంత పెద్ద విషయం ఒకసారి 100 మందిని కోటీశ్వరులను తయారు చేయడం. బట్ కోటీశ్వరులను తయారు చేయడానికి ఒక్కరికి ₹1 నా ప్యాకెట్లో నుంచి తీసివ్వలేదు. ఈ ఆపర్చునిటీ గురించి నాలెడ్జ్ ఇచ్చాను, వాళ్ళతో నడిచి హెల్ప్ చేశాను, డైమండ్ అయ్యారు. ఈ విషయం బట్టి మీకేమర్థమవుతుంది? 100 మంది డైమండ్లు నాకు సంబంధించిన వాళ్ళు ఎవరు లేరంటే దీని అర్థం ఏమవుతుంది? థ్యాంక్స్ గాడ్ ఈ బిజినెస్ లో రిజర్వేషన్ లేవు, రికమెండేషన్ అసలు అంతకంటే లేవు. ఎవరైతే కలిసి సక్సెస్ అవ్వాలనుకుంటారో వాళ్ళందరూ నా వాళ్ళే, వాళ్ళని మా ఒకరిద్దరు పేర్లు అయితే చెప్పుకోలేము, ఎందుకంటే సొంత ఊరైపోయింది ఇక్కడ, రైట్? ఒకరిద్దరు ఈ మాట కూడా చెప్పుకున్నారంట, వాళ్ళ ఫ్యామిలీలో ఎవరిని డైమండ్ చేయనీయడా మనిషి, డైమండ్ చేపిస్తే వాల్యూ తగ్గిపోతుందంట. కొంతమంది అయితే ఈ మాట కూడా అనుకున్నారు. అండ్ మన డిస్ట్రిక్ట్లో ఎవరైనా అయ్యారా డైమండ్ ఇంతవరకు? అవన్నీ చేయనివాడు, ఆ మనిషి చేయనివాడు, డైమండ్ చేపిస్తే వాల్యూ తగ్గిపోతుందంట. సో ఈ 2 లైన్ల కంటే ఎక్కువ నేను టైం తీసుకోను, ఎందుకంటే అట్లాంటి వాళ్ళు కూడా ఇంత టైం ఇవ్వడం నాకైతే మంచిగా అనిపించలేదు. బట్ ఒకటి మీకు తెలియాలి ఈ విషయం, రైట్? నా చుట్టుపక్కల ఎంతమంది డైమండ్లు ఉంటే నాకు ఎంత ప్రౌడ్గా ఉంటుందో చెప్పుకోవడం నిజమా కదా? మరి పిచ్చోడు అయి ఉంటాడు ఆ మనిషి, మా ఊర్లో డైమండ్ అవ్వకూడదు, మా క్యాస్ట్లో అవ్వకూడదు, మా ఫ్యామిలీలో అవ్వకూడదు, మా డిస్ట్రిక్ట్లో. ఇవంతా ఎవరికి తెలుసా? ఒక ట్రైనింగ్లో మాట అంటాడు, కుక్కలకు ఉంటుంది ఏరియా, నిజమా కదా? కుక్క ఒక వీధిలో ఉంటే కుక్క ఇంకొక వీధి లేకపోతే మరుగుతుంది. నా వీధిలోకి ఎట్లా వస్తావు, నేను ఇక్కడ తినాల్సి ఉంది ఏంటని, అవునా కదా? పులులకి సింహాలకి ఏరియాలు ఉండవు. సో ఆ విషయం అర్థమైంది కాబట్టే సొంత ఊర్లో ట్రై చేశాను. 12 సంవత్సరాల ముందు కాలేదు. బట్ ఈ రోజు నాకు రియల్ ఎంత ఆనందం ఉందంటే వారం రోజులు భోజనం చేయడం అవసరం లేదు. స్టార్టింగ్ లో మనుషులైతే ఆ విధంగా చూసేవాళ్ళు, బట్ ఎక్కడికి పోలా. ఎన్నో కంపెనీలు వచ్చి ఉంటాయి, ఈ రోజు కూడా వస్తుంటాయి, పోతుంటాయి. రోజుకు ఒక కంపెనీ వస్తుంటుంది, రోజు మారే వాళ్ళు కూడా ఉంటారు. బట్ ఒకటి మాత్రం చెప్తున్నాను, లేట్ గా వచ్చినా సరే ఇక్కడ మన బిజినెస్ లో మీరు ఒక సేఫ్ హ్యాండ్స్, సురక్షితమైన చేతుల్లో ఉండాలి. మీరు 100% ఒకటి చూడండి, మిగతా కంపెనీ వాళ్ళు సక్సెస్ కాకపోవడానికి కారణం ఏంటి, మన కంపెనీ సక్సెస్ అవ్వడానికి కారణం ఏంటి? ఒకే కారణం తెలుసుకోండి, బయట వాళ్ళ పని ఒకటే, ఎలాగలా వాళ్ళు మబ్బి పెట్టి మోటివేట్ చేసి చెక్కులు చూపించి సక్సెస్ చూపించి జాయిన్ చేయించుకోవాలి. జాయిన్ చేయించుకున్న తర్వాత గాలి వదిలేయాలి. ఆ రకం వాళ్ళు ఉన్నారు బయట, వాడుకొని వదిలేసే రకం. బట్ మన బిజినెస్ లో చెక్ తర్వాత విషయం, వన్స్ మా బిజినెస్ లే కాలు పెట్టారంటే బిజినెస్ గురించి తెలుసుకోండి. ఎంత పవర్ ఉందో బిజినెస్ లో తెలుసుకుంటే మీరు సంవత్సరాల కొద్దీనే ఉండిపోతారు. ఒకసారి అర్థమైపోయింది అంటే జీవితంలో ఈ బిజినెస్ ఎప్పటికి వదలరు. కరోనా టైంలో ఆంధ్రప్రదేశ్ నుంచినే దిలీప్ కుమార్ అనే ఒక అబ్బాయి కరోనా సెకండ్ వేవ్ లో చనిపోయాడు. 8 నెలలైంది అబ్బాయి చనిపోయి. 8 నెలల తర్వాత కూడా నెలకి ఈ రోజు అబ్బాయికి లక్షన్నర పైన తీసుకుంటున్నారు. ఈ నెలకి ఫారెన్ ట్రిప్స్ వచ్చేవాడికి ఫారెన్ ట్రిప్ లో అబ్బాయి ఆల్రెడీ టార్గెట్ గెలిచిపోయాడు. బతుకుతో చేయలేని పని. 8 నెలలుగా ప్లాన్ చెప్పడానికి లేడు, ఫాలో అప్ చేయడానికి లేడు. వాళ్ళ అమ్మ నాన్న అయితే డెడ్ బాడీ కూడా చూడలేదు, వారి భార్య పిల్లలు. అట్లాంటి పర్సన్ 8 నెలలుగా లేకుంటే కూడా ₹1,00,000 కంటే ఎక్కువ ఒక నెలకి తీసుకుంటున్నారంటే అది సెన్స్ ఆఫ్ పవర్. మనం
ఐఎమ్ షూర్ ఈ బిజినెస్ ఈ నెల ఎట్లా గడవాలి, ఈ సంవత్సరం ఎట్లా ఒకట్లా గడిచిపోవాలి అని ఇక్కడికి రాకండి. ఈ బిజినెస్ రాబోయే తరాలకు గిఫ్ట్ గా ఇచ్చేసేస్తున్నాం మనం అందరం. సేఫ్ షాపే లేకుంటే రాబోయే తరాలకు ఏమిస్తాం? ఎంతైతే మన దగ్గర ఉందో దాంట్లో కొద్ది భాగమే ఇచ్చేసేస్తాం. ఎందుకంటే అప్పులు చేసి ఉంటాం. 10 ఎకరాలు ఉంటే 2 పిల్లల కంటే వాళ్ళకి ఎన్ని ఎకరాలు ఇస్తాం? 5 ఎకరాలు ఇస్తాం. తాగుబోతు తండ్రి అయితే అది కూడా లేదు. బట్ సేఫ్ షాప్ లో రాబోయే తరాలకి ఈ రోజు నా పిల్లలకి ఏమైనా జాబ్ చూడాలనే అవసరమే లేదు. ఈ రోజు వాళ్ళు జాబ్ చూడాలనే అవసరం లేదనమాట. నా పిల్లలు కాదు, వాళ్ళ పిల్లలు కూడా అట్లాంటి సేఫ్ లైఫ్ నేను తయారు చేశాను ఆల్రెడీ. చాలా మందికి నేను కానీ చాలా మందికి ఏంటి ఆ పూట గడవడం కష్టం ఉండేది. నూకలు తెచ్చుకునేవాళ్ళు, నూకలు బియ్యం కూడా కాదు, నూకలు అంటే మన అందరికీ బాగా అర్థమవుతుంది. నువ్వు ఆ పూట నూకలు తెచ్చుకొని గడిపే రోజు నుంచి ఈ రోజు నా పిల్లలు కాదు వాళ్ళ పిల్లల లైఫ్ అని కూడా సెట్ చేశానంటే అది ఈ బిజినెస్ లో అంత పవర్ అనుభవం. మనకు ఎట్లాంటి కుటుంబంలో అయినా పుట్టి పెరిగింది వచ్చేమో కానీ బట్ మీకు వచ్చిన బిజినెస్ ని ప్రతి ఇండివిజువల్ ప్రతి ఫ్యామిలీ నుంచి ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి మీ దగ్గర ఓట్లు తీసుకోవడానికి మోటివేట్ చేయట్లేదు. ఇక్కడ ఇది రాజకీయ సమావేశాలు అయితే కాదు కదా. మీరు నా పార్టీకి ఓటేయండి, నన్ను గెలిపించండి, మీకు అన్ని కల్పిస్తానని చెప్పడానికి. ఒకటి మాత్రం షూర్ గా చెప్తున్నాను, నేను కూడా మీలాగానే ఉండొచ్చు. ఇక్కడికి వచ్చాను రాత్రి పగళ్ళు నడవడానికి నేను నా లీడర్స్ అందరూ రెడీగా ఉన్నాను. మీరు పనిచేయడానికి రెడీ అయితే బట్ అట్లాంటి మరి బయట ప్రపంచానికంటే కొంచెం డిఫరెంట్ గా చేశామంటే బయట ప్రపంచం మనల్ని డిఫరెంట్ గా చూస్తారు. నేను కూడా చెప్పాను ఒక మీటింగ్ లో, మా ఊర్లో షర్ట్ ఇన్ చేసుకొని పోవాలంటే భయం. నవ్వుతారు అందరూ చూసి, వాళ్ళు నవ్వుతారేమో అని చెప్పి షర్ట్ ఇన్ కూడా టచ్ చేసుకునే వాళ్ళు కాదు. బట్ ఈరోజు ఫస్ట్ టైం 12 సంవత్సరాల కెరీర్లో మా ఊర్లోనే మా ఇంటి దగ్గర నుంచి కోట్ షూట్ వేసుకొని బయట వచ్చాను. నాకైతే ఇదే పెద్ద సక్సెస్. అందులో బయట వచ్చి బైక్ లో రాలేదు, బయట వస్తే రెడీగా ఉంది, మర్సిడీస్ బెంజ్ రెడీగా ఉంది. ఈరోజు నేను బెంగళూరు నుంచి డైరెక్ట్ గా రాలేదు, నిన్ననే వచ్చాను మీకోసమని. రైట్, సారీ మీకోసం కాదు, నా కోసమే. రైట్, మీరు సక్సెస్ అయితే నేను సక్సెస్ అవుతాను. అండ్ ఒక రోజు ముందుగానే వచ్చాను. ఫ్యామిలీ ఎంజాయ్ చేస్తున్నారు, ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు, పిల్లలు ఆడుకుంటున్నారు. వచ్చి వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు, రెడీ అయ్యాను ఫస్ట్ క్లాస్ గా. బయట దిగొచ్చాం, మర్సిడీస్ ఇక్కడ రాగానే పూల వర్షము ఇదంతా చూస్తున్నారు. ఇదేదో సొంత ఊరు అని చెప్పేసి ఇక్కడ మాత్రమే రెస్పెక్ట్ కాదు. మీరు ఇక్కడికి వెళ్ళండి, కలకత్తాకి వెళ్ళండి, జమ్మూకి వెళ్ళండి, తమిళనాడుకి వెళ్ళండి, ఎక్కడికి వెళ్ళినా కూడా సేమ్ రెస్పెక్ట్. డబ్బుల విషయం నేను చెప్పాను, ఇల్లు కార్లు ఫారిన్ ట్రిప్ చెప్పాను. బట్ ఒకటి అన్నిటికంటే మించిన రెస్పెక్ట్, మనస్ఫూర్తిగా ప్రేమిస్తారు, అది దొరుకుతారు సేమ్ షాప్ లో. మనస్ఫూర్తిగా మనుషులు ఆ ప్రేమ అనేది సేఫ్ షాప్ లో దొరుకుతుంది. కొన్ని కోట్ల రూపాయలు ఇస్తే కూడా ఉండలేవా అని. రాజకీయ పార్టీల్లో వస్తారేమో, ఇలాగే కూర్చుంటారేమో, పెళ్లిళ్ళకి కూడా వస్తారేమో, తినేసిపోయేదానికి వస్తారేమో. రాజకీయాలు 500 రూపాయలు ప్లస్ ఇస్తే వస్తారేమో. ఈ రోజు ఈ పార్టీకి జిందాబాద్ అంటారు, రేపు ఇంకో పార్టీకి జిందాబాద్ అంటారేమో. బట్ ఇక్కడికైతే డబ్బులు పెట్టి మరీ వచ్చారు ఇక్కడ వినడానికి. ఇంకో కథ చెప్పాలని అనిపిస్తాను, చెప్పచ్చా? కథ ఏమంటే, ఒక ఆయన మా ఫ్రెండ్ రమేష్ లాగా ఆర్మీకి వెళ్ళిపోయాడు. ఆర్మీలోకి వెళ్తే ఇంక నేనైతే ఆర్మీలో లేదు కాబట్టి నా అబ్బాయి చెప్తాను కదా. ఆర్మీలోకి వెళ్ళాడు, బాగా ఇంట్లో ఉన్నవాడు నెయ్యి తినేవాడు. నెయ్యి తింటుంటే అండ్ కొద్ది రోజుల తర్వాత ఆర్మీలోకి పోతే నెయ్యి లేదు, ఏమీ లేదు, ఏం పెడితే తినాలి. రైట్, సో వాళ్ళ నాన్న కనిపించింది అనమాట, మా వాడికి నెయ్యి తీసుకెళ్లాలని. ఒక పెద్ద టిఫిన్ క్యారియర్లో నెయ్యి తీసుకున్నాడు. ట్రైన్లో బయలుదేరుతుంటే ఫుల్ రష్గా ఉంది ట్రైన్. ఆ మనిషి టిఫిన్ క్యారియర్ నాకు ఎక్కడ పెట్టాలో జగా కనబడట్లేదు. కనబట్టి అట్లా ఇట్లా చూస్తే సైడ్లో అదేదో ఎర్రగా రెడ్ కలర్ హ్యాండిల్ దాకా కనిపించింది. టవల్ తీసుకొని కట్టేశాడు.
కట్టేస్తే కొద్దిసేపటికి ట్రైన్ ఆగిపోయింది. ట్రైన్ ఆగిపోతే రైల్వే పోలీసులు పరిగెత్తుకొచ్చారు ఆ బోగీలకి. ఎవరు లాగింది చైన్ అంటున్నారు. అందరూ ఒకరు చూసుకుంటారు, నేను లాగలేదండి అనుకుంటున్నారు. లాస్ట్ చూస్తే అక్కడ ఏదో టిఫిన్ క్యారియర్ కట్టారు ఆ చైన్కి. ఎవరిది టిఫిన్ క్యారియర్ అంటే అందరూ ఈ ముసలాయిందే అంటున్నారు. ముసలాయిని అడిగారు, భయ్యా నువ్వు ఎందుకు కట్టావు అక్కడ అంటే, జగా లేదు కాబట్టి అక్కడ ఖాళీగా ఉంటే అక్కడ కట్టి పెట్టారు, నాదేం తప్పు అంటాడు. అరే నీకు తెలియదా చైన్ అయితే ఏమి, చైన్ లాగితే ట్రైన్ ఆగిపోతుందో తెలుసో తెలియదా? తెలుసు, నేను లాగలేదే. నువ్వు టిఫిన్ క్యారియర్ కట్టావు కదా, టిఫిన్ క్యారియర్ కడితే ట్రైన్ ఆగిపోతుందా? భయ్య నెయ్యి దాంట్లో ఉండేది నెయ్యే కదా. నెయ్యి తింటే ఒక మనిషికి బలం వస్తుందని తెలుసు, బట్ నెయ్యిలో ఇంత బలం ఉందా ట్రైన్ ఆపేస్తుంది నాకు తెలియదు. నెయ్యిలో ఇంత బలం ఉందా, ఇంత పెద్ద ట్రైన్ ఆపేస్తుందా? సేఫ్ షాప్ వచ్చింది. మీ అందరిలాగా నేను కూడా నెలకు 5,000 రూపాయలు ఎక్స్ట్రా వస్తే ఇంటి ఖర్చులు పోతాయి అని వచ్చాను. బట్ సేఫ్ షాప్కి అడుగు పెట్టిన తర్వాత ఒక్కొక్క రోజు తెలుస్తా ఉంటే ఈ సేఫ్ షాప్ లో ఎంత పవర్ ఉందా అని ఎప్పుడు అర్థమవుతాను. ఇప్పుడు ఏం సాధించలా. నా టోటల్ కెరియర్ లో నా వాయిస్ కొద్దిగా తక్కువ ఉందేమో ఈ రోజు ఏమన్నా, బట్ ఈ స్టేజ్ మీద నుంచి నాకు అట్లా అనిపిస్తూ ఉంది. బట్ నా కెరియర్ లో ఎంతైతే ఆర్మీలో కష్టపడ్డానో 10% కూడా కష్టపడలేదు. ఇక్కడ ఇన్ని వచ్చేసాయి. ఒకటా రెండా ఈరోజు చెప్తున్నాను కదా, ఒకరోజు క్వార్టర్లో నిలబడి దేశాన్ని రక్షించడానికి అక్కడ సర్వీస్ ఇచ్చేవాడిని. ఈరోజు దేశం మధ్యలో నిలబడి ఈరోజు కూడా దేశాన్ని నేను ఒక రకంగా అంతే కదా, దేశ రక్షణ కోసం ఆ రోజు కష్టపడ్డాను. ఈరోజు దేశంలో నిలబడి నేను కష్టపడుతున్నాను. ఒక సంవత్సరానికి ఎంత ట్యాక్స్ కడుతున్నామంటే ఈరోజు నాలాంటి 20 మంది సోల్జర్స్ సిపాయిలకి శాలరీ ఇవ్వచ్చు, అంత ట్యాక్స్ కడుతున్నాను. ఫారిన్ ట్రిప్స్ అంటారా, ఇల్లు అంటారా, ఫ్యామిలీ. ఈరోజు మా నాన్న అయితే లేడు, బట్ ఒక మంచి పని చేశాను. మా నాన్న బతుకున్న రోజులే కొడుకంటే ఇట్లా ఉండాలని ప్రూవ్ చేయించాడు. వాళ్ళకన్నీ ఆశలు ఉండేవి కావు, ఎందుకంటే ఏమాత్రం చదువుకోలేదు. బట్ బతికున్న రోజులే మా డాడీ ముందు ప్రూవ్ చేయించాలన్నమాట, నీ కొడుకంటే ఇది. మా డాడీకి నమ్మకం లేదు, 5 లక్షలు వస్తాయంటే నమ్మలేదు. ఈ రోజు మా అమ్మ ఉండాలి, మా అమ్మ కూడా చదువుకోలేదు, బట్ వాళ్ళకి ఒకటి మాత్రం తెలుసు, నా కొడుకు సక్సెస్ఫుల్ లైఫ్ లో. సంతోషమైన విషయం ఏమంటే ఈరోజు మా అత్తలూరు నుంచి కూడా వచ్చారు ఇక్కడికి. ఎక్కడ మా అత్తలూరులో కూడా వచ్చారు, మా అత్తలూరు నుంచి కూడా వచ్చారు ఇక్కడికి. అండ్ ఉండాలండి అతను నిలబడ్డాడు చూడాలి. స్పెషల్ ఏమి లేదన్నమాట, రైట్. సో ఈరోజు మా అత్త మామ హ్యాపీ, మంచి అల్లుడు దొరికాడని చెప్పి. మా భార్య హ్యాపీ. ఈరోజు పిల్లలకి ఇప్పుడే ఒకడు 3rd క్లాస్లో ఉన్నాడు, ఇంకోటి ఇప్పుడు యూకేజీకి వెళ్ళాలని ట్రై చేస్తున్నాడు. వద్దంటే ఎప్పుడు కరోనా ఉండాలని కోరుకుంటున్నాడు వాడైతే. కరోనా ఉంటేనే మంచి స్కూల్కి వెళ్ళాల్సిన అవసరం లేదని చెప్పి, రైట్. సో ఇద్దరు అనమాట, వాళ్ళ ఫ్యూచర్ వాళ్ళకి ప్రౌడ్గా ఉంటుంది. ఈరోజు మా డాడీ అంటే, రైట్. ఉంటుందా ఉండదా? ఆ మర్సిడీస్ రోడ్డు పైన వెళ్తుంటే అందరూ ఆ 2 పిల్లలు లేచి నిలబడ్డారంటే అప్పుడు ఉంటుంది బయట ప్రపంచానికి. నేను ప్రతి మీటింగ్ లో ఒక మాట చెప్తుంటాను. నేను ఈరోజు ఒక ముఖేష్ అంబానీ కంటే మాత్రం తీసుకోమను. ఎందుకంటే ముఖేష్ అంబానీకి పుట్టడమే సిల్వర్ స్పూన్ ఫీడెడ్, పుట్టడమే పెద్ద కోటీశ్వరుడి ఇంట్లో పుట్టాడు. ఆ మనిషికి కష్టం అంటే ఏం తెలుస్తుంది? బట్ మనమందరూ ఈరోజు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చాం, రైట్. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన తర్వాత ఆ పూట గడవడం కష్టంగా ఉండే ఫ్యామిలీ నుంచి వచ్చిన తర్వాత ఈరోజు సేఫ్ షాప్ లో నేను బెంగళూరులో ఎట్లాంటి ఇంట్లో అయితే ఉంటున్నానో ఆ ఇల్లు 5 స్టార్ కాదు 7 స్టార్ హోటల్కి ఏ మాత్రం తీసిపోదు, అంత ప్రమాణం కట్టుకున్నాను.
7 స్టార్ హోటల్ తీసుకోదు, 5 స్టార్ హోటల్లో ఉంటే 2 రోజులు ఫీలింగ్ వస్తుంది. బట్ మా ఇంట్లో ఉంటే బెంగళూరులో కట్టిన ఇల్లు 1.5 సంవత్సరం పట్టింది ఇంటీరియర్ ఖర్చు పెట్టడం. ఇంటీరియర్కే 2.5 కోట్లు 3 కోట్ల వరకు ఖర్చు పెట్టడం జరిగింది ఇంటీరియర్కే. అంత లైఫ్ నా కాదు. ఈరోజు నిన్న నా మొబైల్లో ఉంది, ఈరోజు మీ అందరూ మెంటర్ వస్తాడు అభిషేక్, చిన్న పిల్లగాడు అభిషేక్, బయట ఫోటో కూడా ఉన్నా చూడండి, మీసాలు కూడా సరిగా రాలేదు. అభిషేక్ వాళ్ళ హోమ్ థియేటర్ ఒక విల్లా కడుతున్నాడు. విల్లాకి ఇంటీరియర్ ఖర్చు అవుతుంది. వాళ్ళ థియేటర్ రూమ్ లో సోఫాల ఖర్చు 18 లక్షల రూపాయలు. 18 లక్షల ఇల్లు వచ్చేస్తారు మనకి. కొంతమంది 2 ఇల్లు కట్టేస్తారు, 2 అంతస్తుల పైన వాడికి, కింద నాకు. రైట్, బట్ 18 లక్షలు ఓన్లీ సోఫాలకు పెడుతున్నాడు. సౌండ్ సిస్టమ్ వేరే, మిగతా రకరకాలు. అట్లాంటి వాళ్ళ సక్సెస్ లో ఆనందం ఉంటారు. ఈరోజు నాట్యంలో ఇట్లాంటి వాళ్ళు వచ్చారు. బయట ప్రపంచానికి పక్కింటోడు ఎదిగితే అసూయ, బట్ ఈ ప్రపంచంలో సేఫ్ షాప్ ప్రపంచం ఇదే మన సపరేట్ ప్రపంచం. బయట ప్రపంచం ఎవరిని ఎట్లా తొక్కేయాలని చూస్తుంటారు, ఎవరిని ఎట్లా లాగాలని చూస్తుంటారు. బట్ ఈ ప్రపంచంలో నేను నా టీంని ఎట్లా సక్సెస్ఫుల్ చేయించాలి 24 గంటలు ఆలోచిస్తుంటారు. అది బిజినెస్ లో ఉండేది. అండ్ మీరందరూ ఇంత టైం స్పెండ్ చేసి వచ్చారు. నేను పెద్దగా లెక్చర్ ఇచ్చి మిమ్మల్ని ఇది చేయదలుచుకోవట్లేదు. ఒకటి మాత్రం షూర్, ఇక్కడ వరకు వచ్చారు, డబ్బు పెట్టి వచ్చారు. ఈరోజు మీరు ఇక్కడికి వచ్చింది మీ ఫ్రెండ్ పిలిస్తేనో, మీ రిలేషన్, మీ క్లాస్మేట్ పిలిస్తేనో కాదు మీరు వచ్చింది. ఇదంతా రాసి పెట్టింది ఈరోజు ఇక్కడ కూర్చోవాలని చెప్పి. అండ్ ఒకటే చెప్తాను, దీన్ని కరెక్ట్ అని ప్రూవ్ చేసి చూపించుకోండి. రాబోయే రోజుల్లో ఈ రోజు డేట్ చెప్పాలి మీరు. నేను కూడా పలానా రోజు మీటింగ్కి వెళ్ళాను, నేను జాయిన్ అవ్వకుండా వెళ్ళాను, లేకుంటే జాయిన్ అయ్యి నేను సిల్వర్గా ఫ్రెషర్గా వెళ్ళాను, ర్యాంక్ 1 అయ్యాను. ఆ రోజు తీసుకున్న నిర్ణయం నేను, నా ఫ్యామిలీ, నా టీం ఈ విధంగా సక్సెస్ఫుల్ అని చెప్పుకోవాలి. చెప్పుకోవడానికి ఎన్నో విషయాలు ఉన్నాయి, చెప్తూనే పోతుంటే ఎన్నెన్నో విషయాలు గుర్తుకొస్తూనే ఉంటాయి. అండ్ నాకు అర్థం కావట్లేదు ఈ బిజినెస్ లో ఏం చేశాము, ఇంత రెస్పెక్ట్, ఇంత డబ్బు, ఇంత ఇది. వరల్డ్ క్లాస్ ప్రొడక్ట్ ఇచ్చింది సేఫ్ షాప్. గుడ్ మార్నింగ్ నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే బెడ్షీట్ వరకు సేఫ్ షాప్ ఇచ్చింది. ఒక్క ప్రొడక్ట్ బయట కొనవసరం లేదు. A to Z ప్రొడక్ట్లు మన దగ్గర ఉన్నాయి. సింపుల్ గా నేను ఏం చేయాలి అంటే, షాపు మార్చండి. బయట వెళ్ళి షాపుల్లో కొనుక్కొచ్చుకుంటున్నాం, ఆ లాభం ఏదో వాళ్ళకి ఇస్తున్నాం, ఆ ప్రొడక్ట్ వాళ్ళకి. హిందూస్థాన్ లివర్కి, లక్సోడ్కి, రెక్సోనోడ్కి, పెప్సోడెంట్కి, కోల్గేట్ వాడికి. బట్ వరల్డ్ క్లాస్ ప్యూర్ హెర్బల్ ప్రొడక్ట్లు మన దగ్గర ఉన్నాయి. A to Z ప్రొడక్ట్లు ఉన్నాయి మనకి ఈరోజు. ఈ ప్రొడక్ట్లు కొన్ని వాడితేనే సేఫ్ షాప్ లో డైమండ్ అవుతాం, వేరే దానికంటే మించిన పని లేదు. ఆ విషయం ఎంత తొందరగా మీకు అర్థమవుతే మనం అంత తొందరగా డైమండ్ అవుతాం. అండ్ ఫైనల్ గా ఒకే మాట, మనం ఎక్కడైతే పని చేస్తున్నామో అక్కడంటూ ఒక సిస్టమ్ ఉంటుంది. ఆ సిస్టమ్ ఏంటంటే మనల్ని తోడుండి నడిపించడానికి సండే రోజు, ఫ్రైడే రోజు ఒక ½ అవర్ స్పెండ్ చేసి మనం అక్కడికి వెళ్ళి కూర్చుంటే మనము ప్లస్ మన టీము ఈ బిజినెస్ గురించి కొద్దిగా నాలెడ్జ్ వస్తుంది. బయట ప్రపంచం ఈ పని చేయదు, మన సేఫ్ షాప్ చేస్తుంది. మీకు హెల్ప్ చేయడానికి మీ సీనియర్స్ మిమ్మల్ని ఎవరైతే బిజినెస్ లోకి తీసుకొచ్చారో 24 hours హెల్ప్ చేస్తూనే ఉంటారనమాట. వాళ్ళతో కలిసి నడవండి, ఇంతకు మించింది ఇదే లేదు. అండ్ మనం ఇక్కడికి వచ్చిన దానికి కూడా ఒక చిన్న స్టోరీ ఉంది, చెప్పచ్చు నా? బోర్ అయిపోతున్నారు అట్లా స్టోరీ. ఒకసారి ఒక ఊర్లో ఒక టెంపుల్ ఉంటుంది. టెంపుల్లో దేవుడు ఉంటాడు. ఒక పూజారి, దేవుళ్ళు మూర్తి ఉంటారు కదా, విగ్రహం ఉంటారు కదా, విగ్రహం బయట క్లీన్ చేసేవాడు. ఒక డిస్కషన్ జరుగుతూ ఉంటుంది. నీకేం తెలుసయ్యా దేవుడా, నువ్వు ఎప్పుడు గుళ్ళునే ఉంటావు, మనుషులు కష్టమేమో తెలియాలంటే నువ్వు ఒకసారి రా బయట, నీకు తెలుస్తుంది ఎంత కష్టమో రావచ్చు చూడంటారు. లేదు భయ్య, నాకుండే భారం నాకుంటుంది, నాకుండే ఇది నీకు ఉంటుంది, నీ పని నువ్వు చేస్తూనే ఉంటాడు. లేదే, ఒక రోజు నువ్వు
నన్ను దేవుని చేపించు, నేను ఒక రోజు బయట రూమ్ అంతా క్లీన్ చేస్తాను అంటాడు. ఓకే సరే, ఒక రోజుకి డ్యూటీ చేంజ్ చేసుకుంటారు ఇద్దరు. బయట క్లీన్ చేసేవాడు దేవుడు అయిపోయాడు, దేవుడు క్లీన్ చేసేవాడు అయిపోయాడు. అండ్ ఒక కండిషన్ పెడతాడు దేవుడు, నిన్ను దేవుడిగా చేస్తాను, కండిషన్ ఏంటంటే నీ కళ్ళ ముందు ఏం జరిగినా సరే సైలెంట్గా ఉండాలి, నువ్వేమి తల పెట్టద్దు, దాంట్లో చేయి పెట్టద్దు అంటాడు. ఓకే డన్ అని చెప్తాడు. అండ్ మార్నింగే దేవుడు ఇప్పుడేమైపోయాడు, క్లీన్ చేసేవాడు అయిపోయాడు, క్లీన్ చేసుకోవడం చేస్తున్నాడు. అండ్ ఈయనేమో దేవుడు అయిపోయాడు, కూర్చున్నాడు. మార్నింగ్ ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ వస్తాడు, మంచిగా డబ్బులు దోచుకుంటాడు ఆ మనుషుల దగ్గర నుంచి. ఆ మనిషి వచ్చి పూజ చేసి లేచిపోతుంటే అతను పర్సు పడిపోతారు కిందకి. పర్సు పడిపోతే దేవుడి రూపంలో ఉండే ఆ సఫాయి మనిషి చూస్తున్నాడు. అరే పర్సు పడిపోయింది చెప్తామా అనుకుంటాడు, బట్ ఆ మనిషికి మాటలు గుర్తొస్తాయి, చెప్పకూడదు అనుకుంటాడు, సైలెంట్ పడిపోతాడు. నెక్స్ట్ టాస్క్ అనమాట, ఒక బీద కుటుంబంలో ఉండే ఒక వ్యక్తి వస్తాడు, డైలీ కూలి పనులకు పోతుంటాడు. అతనికి వచ్చిన డబ్బుల్లో 10 మందికి సహాయం చేస్తుంటాడు కొద్దిపాటిగా. ఆ మనిషి వస్తాడు, రాగానే పర్సు దొరకంగానే ఆ మనిషి ఎవరిని ఉండాలేమో లెఫ్ట్ రైట్ చూస్తాడు, ఎవరు లేరు ఇక్కడ ఉంటే ఎవరైనా తీసుకెళ్ళిపోతారు, ఎవరైనా అడిగితే ఇస్తాంలే అని ఆ పర్సన్ తీసుకెళ్ళిపోతాడు తోడుగా. 3వ సీనియారిటీలో ఒక ఆర్మీ సోల్జర్ వస్తాడు. ఆ మనిషి ఇప్పుడిప్పుడే పెళ్లి చేసుకుంటాడు. పెళ్లి చేసుకొని ఆర్మీ డ్యూటీ అయిపోయింది, రిటర్న్ వెళ్ళాలి. ఆ మనిషి వచ్చి పూజ చేస్తాడు. పూజ చేసి లేవగానే 10 మంది పోలీసులు బయట నిలబడి ఉంటారు. ఆ బిజినెస్ మ్యాన్ పూజ చేసిన తర్వాత నువ్వే పూజ చేసింది, అతని పర్సు నీకే దొరికింటుంది, నువ్వే దొంగలించావు, ఇచ్చేయి పర్సు, లేకుంటే నిన్ను అరెస్ట్ చేస్తామంటున్నారు. ఈ విషయాలన్నీ దేవుడు గమనిస్తున్నాడు. ఇక్కడ విగ్రహం రూపంలో ఉండే దేవుడు ఎంతవరకు ఓపికగా ఉండిపోయా మనిషి, ఇప్పుడు ఓపిక నశించిపోయింది. ఒక్కసారిగా సినిమా డైలాగ్ లాగా ఆగండి అంటాడు, పోలీసులు ఆగిపోతారు. రైట్, ఏమైంది దేవుడే ఆగండి అంటున్నాడే, మామూలుగా ఎక్కడ ఉండాలి ఆగండి సినిమాల్లో, ఏమైంది దేవుడు అని అడిగితే, మీరు తప్పుడు వ్యక్తిని అరెస్ట్ చేస్తున్నారు, అరెస్ట్ చేయించదు ఆ మనిషిని కాదు, ఫలానా విలేజ్ లో ఫలానా మనిషిని అరెస్ట్ చేయండి, ఆ మనిషి పర్సు తీసుకోండి, కావాలంటే చెక్ చేయండి అంటారు. చెక్ చేస్తే కరెక్ట్ గా ఆ మనిషి దగ్గర పర్సు ఉంటుంది, ఆ మనిషిని అరెస్ట్ చేస్తారు. ఈ దేవుడి రూపంలో ఉండే సహాయం మనకి హ్యాపీ, నేను మంచి పని చేశాను ఈ రోజు అని చెప్పి. డ్యూటీ అయిపోతే సాయంత్రానికి అండ్ డ్యూటీ చేంజ్ చేసుకోవడానికి ఇద్దరు వస్తారు. ఆ దేవుడి రూపంలో ఉండే సహాయం మనిషి ఇప్పుడు సహాయం అయిపోవాలి, సహాయం అని ఈరోజు దేవుడు అయిపోవాలి. దేవుడు క్వశ్చన్ అడుగుతాడు, ఏం గడబడి చేయలేదు కదా ఈరోజు అంటాడు. లేదు నేను ఏం చేయలేదు, బట్ మంచి పని చేశాను అంటాడు. ఏం మంచి పని అంటే కథ అంతా చెప్తాడు. ఇట్లా, అరే పిచ్చోడాన్ని నీకేం చెప్పాను, ఏం చేయొద్దని చెప్పాను కదా అంటాడు. లేదండి మోసం జరిగింది, తప్పు జరుగుతూ ఉంది, తప్పుని ఎట్లా చూస్తా ఊరికే ఉండిపోతాను, నేనే కంట్రోల్ చేశానంటాడు. అరే నువ్వు దేవుడు కాదు, నేనేం చెప్పాను, చెయ్యొద్దని చెప్పాను, ఇవన్నీ నేను చేసిన పనులే. ఏం చేశారు మీరు? ఎవడైతే డబ్బు దోచుకుంటున్నాడు ఇతరుల డబ్బు, వాడి డబ్బు ఎట్లా ఒకట్లా లాస్ అయిపోవాలి, కాబట్టి అతని పర్సు కింద పడిపోయి మాత్రం నేను చేశాను. ఓకే, రెండో పని ఏంటి? ఎవరైతే 10 మందికి దానం చేస్తున్నాడో అతనికి ఏదో రూపంలో డబ్బు దొరకాలి, రెండో వ్యక్తి పర్సు దొరకాల్సి ఉంటుంది, అది నేను చేశాను. 3వ సీనియారిటీలో ఆర్మీ అని పంపించాను. ఎందుకు పంపించారంటే దేశాన్ని రక్షిస్తున్నాడు ఆ మనిషి. ఈరోజు డ్యూటీ అయిపోయి వెళ్ళిపోతాడు, అక్కడ వెళ్ళగానే చిన్న యుద్ధం జరుగుతుంది, ఆ యుద్ధంలో చనిపోవాలి. దేశాన్ని రక్షించే వ్యక్తి, కొత్తగా పెళ్లి చేసుకున్న వ్యక్తి చనిపోవద్దు అంటే ఆ మనిషిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలి. జైల్లో పెడితే యుద్ధం అయిపోతుంది, ఆ మనిషికి ప్రాణాలు వెళ్ళిపోతాయి. ఇవన్నీ నా ప్లానింగ్, ఇట్స్ గాడ్స్ ప్లాన్. నువ్వు వచ్చి మొత్తం చెడగొట్టేవరా బాబు అంటున్నాడు అనమాట. సేమ్ ఇంతసేపు చెప్పిన తర్వాత అర్థమైంది ఏంటంటే, మీరందరూ ఇక్కడ వచ్చి కూర్చున్నారంటే మన ప్లాన్ కాదు, పైన ఉండేవాడు ప్లాన్. ఇక్కడికి వచ్చి కూర్చున్నారంటే పైన ప్లాన్, ఇక్కడికి వచ్చాము. బట్ ఈ రోజుని ఉపయోగించుకోండి. రాబోయే రోజుల్లో మేము నాలాంటి పర్సన్ వచ్చి మీ ముందు మాట్లాడుతుంటే ఎంతమంది వింటారంటే నాకు ఇంతకంటే పెద్ద సక్సెస్ కాదు. ఎంతమంది జాయిన్ అవుతారు, ఎంతమంది డైమండ్ కాదు. ఈరోజు నా సక్సెస్ వస్తుంటే మనుషులు చూస్తున్నారు, బొకేలు ఇస్తున్నారు, చీకట్లు ఇస్తున్నారు, నా మాటలు వింటున్నారు, ఓపికగా వింటున్నారు, అంతే కదా, భరిస్తున్నారు. సంతోషం అనమాట. అండ్ ఈరోజు రియల్ జర్నీ స్టార్ట్ అయింది. అండ్ దీని తర్వాత
మీ పర్ఫార్మెన్స్ ఇలాగే ఉంటే, ఎలాగైతే ఎవరైతే చెప్పారో మన డిస్టిక్ లో డైమండ్ లేరు పక్క వాళ్ళే ఉన్నారని, బట్ దాన్ని తప్ప నిరూపించడానికి టైం ఇప్పుడు ఆసన్నమైంది అనమాట. రెడీగా ఉండండి, టైం టు టైం పర్ఫార్మెన్స్ చేస్తుండండి. అండ్ మీలో ఎంత సక్సెస్ఫుల్ లీడర్స్ ఉన్నారు. సింపుల్ కంపెనీ, సింపుల్ మైండ్ ఎక్కువగా ఉపయోగించిన అవసరమే లేదు. మీ సీనియర్స్ ఎలాగ చెప్తున్నారో అలాగ నడవండి. బట్ ఒకటి మాత్రం షూర్, ఒక మనిషి కష్టపడి 10,000 రూపాయలు తీసుకొచ్చి మన చేతికి ఇస్తాడు. ఎన్నో ఆశల్లో నన్ను ఈ బిజినెస్ లో జాయిన్ చేయించి నా పిల్లల భవిష్యత్తుని కాపాడండి అని. బట్ వాళ్ళ డబ్బులతో మాత్రం ఆడుకోవద్దు. ఒకే ఒక విషయం, వాళ్ళ డబ్బులతో ఆడుకోకుండా వాళ్ళకి భోజనం పెట్టద్దు, వాళ్ళకి డబ్బులు ఇవ్వద్దు శాలరీ రూపంలో. బట్ వాళ్ళు కష్టపడి ఒక మంచి ఆశతో వస్తున్నారు చూడండి, వాళ్ళు కాపాడుకోండి. కొద్ది రోజులు కాపాడుకోవాల్సిన ఒకే ఒక చోట మీ సండే వెన్యూ ఫ్రైడే ట్రైనింగ్ లో తీసుకెళ్ళి మీ సీనియర్స్ ఏవైతే ట్రైనింగ్ ఇస్తారో వినిపించండి. 100% మీరు సక్సెస్ అయిపోతారు. ఇంతే చేయాల్సి ఉంది. ఇది ఈ బిజినెస్ పెద్ద రాకెట్ సైన్స్ అంటే అస్సలు కాదు. చదివిన వాళ్ళు డైమండ్ అవ్వచ్చు, చదవని వాళ్ళు డైమండ్ అవ్వచ్చు, ప్రతి ఒక్కరు ప్లేస్ ఇది అనమాట. కాబట్టి మంచి చేతుల్లో ఉన్నారు, వీళ్ళతో నడవండి, 100% సక్సెస్ అవుతారు. థ్యాంక్ యూ వెరీ మచ్. నా మాట ఎంతసేపు విన్నారు, మంచిగా అనిపించింది. అండ్ ఫైనల్ గా కొన్ని రికగ్నేషన్స్ ఉన్నాయి. రికగ్నేషన్ కోసం ఒకరి సగై మీ గ్రేట్ మెంటర్ రమేష్ గారిని స్టేజ్ పిలుస్తాను. ప్లీజ్ వెల్కమ్ ఆన్ ద స్టేజ్.